భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు. పార్లమెంటు చట్టం ఇది ఏ విధంగా అవుతుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇవాళ 50% రిజర్వేషన్ల గరిష్ట పరిమితి చట్టం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చింది. దాన్ని ఏ విధంగా సరిదిద్దాలో తెలుసుకొని మాట్లాడితే మంచిది. తెలియకుండా ఏది పడితే అట్లా మాట్లాడితే ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. మాకు తెలుసు, అంతా తెలుసు. ఇవాళ దాన్ని 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప ఆ 50% రిజర్వేషన్ల 50% గరిష్ట పరిమితికి సరిదిద్దడానికి అవకాశం లేదు. 9th షెడ్యూల్లో చేర్చినట్టయితేనే అది అవుతుంది. ఆ పని చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఆ పని చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నందుకు మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. మీరు ఒక్కటే కాదు కదా ఇచ్చింది, 60 హామీలు ఇచ్చారు. చామల కిరణ్ ఎంపీ గారు చెప్పాలి, పిసిసి అధ్యక్షుడు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఆ ప్రతి హామీని ఎందుకు అమలు చేస్తలేరో, అమలు చేయడానికి వచ్చినటువంటి అడ్డంకి ఏందో చెప్పండి. ఇంకా కూడా మీరు ఏం చెప్పారు, బడ్జెట్లో 20,000 కోట్లు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఆ 20,000 కోట్లు చెప్పినటువంటి మీరు, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినటువంటి మీరు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీ బడ్జెట్ ఎంత పెట్టిరు? 8,700 కోట్లు పెట్టినట్టు 9,000 కోట్లు సుమారుగా పెట్టిరు. అంటే మీ మోసం అయిపోయింది కదా. మొట్టమొదటి ద్రోహం, మోసం. ఆ మోసాన్ని అంటే మీరు మోసం చేస్తాం ఏం చెప్పినా కూడా ఎవ్వరు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు. మేము ఎంత దగులుబాజీ పని చేసినా, ఎంత కుట్రపూరితంగా చేసినా, ఎంత విషయాన్ని మాట్లాడినా, ఎంత చిల్లర మల్ల రాజకీయం చేసినా కూడా ఎవ్వరు కూడా మాట్లాడవద్దు. మా మాటలు విని చప్పట్టు కొట్టాలని చెప్పేసి అంటారు. లేదు, ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం, తెలంగాణ సమాజం కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. బరాబరిగా నిన్ను కాదు నీ తాతను కూడా ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ఎండగడతాం. ఆ మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో మీకు తగిన బుద్ధి చెప్పేటట్టుగా చేస్తాం. వదిలిపెట్టేది ఏం లేదు.